హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు నోటీస్ పీరియడ్ అంటే ఏంటి? దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా నోటీస్ పీరియడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. బట్ మీరు రిజైన్ చేశాక వెంటనే మిమ్మల్ని రిలీవ్ చేయరు. మీరు ఒక 60 డేస్ లేదా 90 డేస్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. యాస్ పర్ కంపెనీ పాలిసీ. ఈ నోటీస్ పీరియడ్ అనేది మెయిన్‌లీ కంపెనీస్ మీ యొక్క నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి కానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి కానీ, లేకపోతే మీ ప్లేస్‌ని భర్తీ చేయడానికి కానీ యూజ్ చేసుకుంటాయి. సో, బేసికల్లీ నోటీస్ పీరియడ్ వచ్చేసి 60 డేస్ అండ్ 90 డేస్ ఉంటాయి. సో, దీన్ని ఎలా టాకిల్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెల్త్ రీజన్. మీకు జెన్యూన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మీరు మీ మేనేజర్‌తోని మాట్లాడి మీ మేనేజర్‌తోని ఒక మంచి రిలేషన్స్ ఉంటే నోటీస్ పీరియడ్ అనేది తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బైఔట్ ఆప్షన్. బైఔట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 డేస్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. బట్ డ్యూ టు యువర్ రిలేషన్‌షిప్ విత్ మేనేజర్ ఆయన 30 డేస్‌కి ఒప్పుకున్నారు. మిగతా 30 డేస్ అనేది మీరు మనీ పే చేయాలి. లైక్ 30 డేస్‌కి ఎంతైతే మీకు సాలరీ పడుతుందో అది మీరు పే చేసేసి రిలీవ్ అవ్వచ్చు. అది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి లీవ్ డిడక్షన్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెంట్ అరౌండ్ 30 లీవ్స్ ఉన్నాయనుకోండి. ఆ 30 డేస్ లీవ్స్‌ని మీరు డిడక్ట్ చేసుకోమని చెప్పి మిగతావి ఏవైతే డేస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 60 డేస్ మీరు సర్వ్ చేయాలి. బట్ లీవ్స్ ద్వారా 30 డేస్ వెళ్ళిపోయాయి. ఓన్లీ మీరు 30 డేస్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తారు. ఈ విధంగా మీరు మీ యొక్క నోటీస్ పీరియడ్‌ని తగ్గించుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.